హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా కంపెనీస్కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది చూద్దాం. సో ఈ క్లౌడ్ కంటే ముందు మనకి ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫిజికల్గా ఆ ప్రిమిసెస్లో రన్ అవుతుంది, రైట్? సో ఆ ఫిజికల్గా ఆ ప్రిమిసెస్లో ఏమేమి ఉంటాయి? ఐటీ ఇన్ఫ్రా అంటే ఎగ్జాంపుల్ మనకి ఆ కంపెనీలో సర్వర్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ కంపెనీ ఆ ప్రిమిసెస్ లో రన్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ కంపెనీకి వీటినన్నిటిని ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది? ఒక సర్వర్స్ కావాలన్నా, ఓకే, ఒక నెట్వర్క్ కావాలన్నా వీటినన్నిటిని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఇది ఫస్ట్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి వస్తుంది? ఈ మొత్తం సర్వర్స్ ని, నెట్వర్క్ ని, ఈ అప్లికేషన్స్ ని అన్నిటిని మెయింటైన్ చేయాల్సి వస్తుంది, రైట్? సో వీటన్నిటితో పాటు మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి? అప్గ్రేడ్ అనేది కావాలి, రైట్? సో నెక్స్ట్ మనకు వచ్చే అప్లికేషన్స్ ని కానీ టెక్నాలజీని కానీ అది సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాల్సి వస్తుంది? అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కంపెనీకి వీటన్నిటికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది ఒక ఎత్తు ఉంటుంది, రైట్? సో ఇవన్నీ కూడా మనకి ఆన్ ప్రిమిసెస్ లో ఆ కంపెనీ అనేది ఆ కంపెనీ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్స్టాల్ కానీ, మెయింటైన్ కానీ, అప్గ్రేడ్ కానీ, సెక్యూర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ కంపెనీకి ఇంకొక పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే వీటిని అన్నిటిని మెయింటైన్ చేయడానికి ఓకే ఒక రైట్ స్కిల్ పర్సన్ ని వెతకడం కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్ అనమాట. ఓకే. సో వీటినన్నిటిని అడ్రస్ చేస్తూ సో వీటికి ఎలాంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఈ సర్వర్స్ లో కానీ అప్లికేషన్స్ లో కానీ ఆ టైంలో ఏమవుతుంది? వాళ్ళ అప్లికేషన్స్ అనేది కంప్లీట్ డౌన్ అయిపోతాయి, రైట్? సో ఇదంతా కంపెనీ రెస్పాన్సిబిలిటీ కానీ కంపెనీ యొక్క ఆ కంపెనీలో పనిచేసే ఒక ఐటీ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేస్తూ ఓకే ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేస్తూ ఒక కొత్త టెక్నాలజీకి కంపెనీస్ అనేది మూవ్ అవుతున్నాయి, రైట్? సో దాన్నే మనం ఏమంటున్నాం? క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటున్నాం. సో ఈ టెక్నాలజీకి ఎందుకు మూవ్ అవ్వాల్సి వస్తుంది కంపెనీస్ అనేది అని అంటే గనక, సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన సర్వర్స్ కానీ, అప్లికేషన్ కానీ, డేటా కానీ ఇవన్నీ కూడా ఫిజికల్ గా ఆ ప్రిమైసెస్ లో రన్ చేయకుండా ఆ కంపెనీ ఆ ఫిజికల్ గా ఆ ప్రిమిసెస్ లో రన్ చేయకుండా వీటిని అన్నిటిని కూడా ఇంటర్నెట్ ద్వారా వీళ్ళందరూ ఈ సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఆ కంపెనీకి వచ్చేసి ఏముండదు, ఈ ఇన్స్టలేషన్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ సెక్యూరిటీ, ఇవన్నీ వాటిపైన టైం ఇన్వెస్ట్ చేయడం కానీ, మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఇవేమీ అవసరం ఉండదు, రైట్? సో ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఎస్ఎన్ఐటి అని ఒక ఆర్గనైజేషన్ ఈ సర్వీసెస్ ని తీసుకోవాలనుకుంటుంది. సో ఎక్కడి నుంచి తీసుకుంటుంది? క్లౌడ్ నుంచి తీసుకుంటుంది. సో ఈ క్లౌడ్ అనేది ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సర్వీసెస్ అనేది డేటా సెంటర్స్ నుంచి వస్తాయి. ఓకే. సో ఈ డేటా సెంటర్స్ అనేది ఏంటంటే ఒక ప్రిమిసెస్ లో ఫిజికల్ గా చాలా పెద్ద మొత్తంలో హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండడం జరుగుతుంది. సో ఆ హార్డ్వేర్ లో మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ని కానీ, ఆ హార్డ్వేర్ లో మనకు కావాల్సిన అప్లికేషన్స్ ని కానీ ఇన్స్టాల్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు. సో వాటిని మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మనం యూజ్ చేసిన అప్లికేషన్స్ ని కానీ, రిసోర్సెస్ ని కానీ పే యాజ్ యు గో మోడల్ అని మనం అవర్లీ బేసిస్ కింద, మంత్లీ బేసిస్ కింద, ఇయర్లీ బేసిస్ కింద ఆ కంపెనీకి మనం పే చేయడం జరుగుతుంది. సో ఈ డేటా సెంటర్స్ ని ఎవరు మెయింటైన్ చేస్తారు ఇప్పుడు? ఓకే, మనకి మార్కెట్ లో ఈ డేటా సెంటర్స్ ని మెయింటైన్ చేయడానికి లైక్ కొన్ని టాప్ కంపెనీస్ లైక్ అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఇంకా వేరే చాలా కంపెనీస్ కూడా ఈ డేటా సెంటర్స్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ అప్లికేషన్స్ ని మనం సబ్స్క్రైబ్ చేయడం జరుగుతుంది, ఆ సర్వీసెస్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ డేటా సెంటర్లో ఈ ఫిజికల్ హార్డ్వేర్ ని కానీ, మెయింటెనెన్స్ ని కానీ, సెక్యూరిటీని కానీ ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ క్లౌడ్ వెండర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ హార్డ్వేర్ మెయింటెనెన్స్ రిస్క్ అంతా లేదు కాబట్టి దేర్ ఫోర్ కంపెనీస్ కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈ క్లౌడ్ లోకి మూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్లౌడ్ సర్వీసెస్ లో క్లౌడ్ వెండర్స్ కి చాలా మంచి మార్కెట్ అండ్ హై డిమాండ్ ఉంది. సో ఈ కంపెనీస్ ఈ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాయంటే ఆ రిసోర్సెస్ ని క్రియేట్ చేయడానికి, రన్ చేయడానికి ఇంజనీర్స్ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళనే మనం క్లౌడ్ ఎక్స్పర్ట్స్ అని అంటారు.
డ్యూ టు ది గ్రోయింగ్ మార్కెట్ ఆఫ్ క్లౌడ్ స్కిల్ ప్రొఫెషనల్స్ కి జాబ్ వేకెన్సీస్ అనేది ఈ ఇండస్ట్రీలో, క్లౌడ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మెనీ కంపెనీస్ దే ఆర్ రిక్రూటింగ్ దీస్ ఇంజనీర్స్ లైక్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ అసోసియేట్స్, డెవాప్స్ ఇంజనీర్స్ అండ్ సెక్యూరిటీ ఇంజనీర్స్. సో ఈ ఇంజనీర్స్ అనేది ఆ ఆర్గనైజేషన్స్ లో వాళ్ళ యొక్క క్లౌడ్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయడానికి రెస్పాన్సిబుల్స్ ఉంటారు. సో ఇప్పుడు ఈ క్లౌడ్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయాలంటే గనక సో మీరేం చేయాల్సి వస్తుంది, ఏం నేర్చుకోవాల్సి వస్తుంది? సో దానికి మనం ఈ క్లౌడ్ సర్టిఫికేషన్స్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఈ క్లౌడ్ సర్టిఫికేషన్స్ అనేది టాప్ సర్టిఫికేషన్స్ క్లౌడ్ లో వచ్చేసి మనకి ఒకటి మైక్రోసాఫ్ట్ వాళ్ళది, రెండోది ఏడబ్ల్యూఎస్ వాళ్ళది. ఈ రెండు కూడా ఎక్కువ కంపెనీస్ వాడుతూ ఉంటాయి. సో ఎక్కువ రిక్రూటింగ్ అనేది జరుగుతుంటుంది. సో ఈ సర్టిఫికేషన్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో పీపుల్ ఆర్ డూయింగ్. Subscribe now and press the bell icon. Never miss an update.